మహాశిల్పి. ఒక గ్రామంలో కొన్ని వేల ఏళ్ల క్రితం ఒక మహాశిల్పి ఉండేవాడు. అతని చేతి మీదుగా ఎన్నో చిత్ర విచిత్ర భవనాలు, సభలు, ఆలయాలు నిర్మించాడు. అతని ఖ్యాతి దేశ దేశాలా వ్యాపించింది. ఆ కాలంలో నాగలోకంలో నాగరాజు భవనం ఉపద్రవమైన భూకంపాల ఫలితంగా బీటలు విచ్చింది. దాన్ని తిరిగి నిర్మించటానికి భూలోకం నుంచి మహాశిల్పిని రప్పించాలని నాగరాజు నిశ్చయించాడు. అతడి కబురు చేరగానే శిల్పి పరమానందం చెంది తాను మరొక్క గొప్ప భవనం నిర్మించవచ్చును కదా అనుకుని నాగలోకానికి వెళ్ళాడు. త్వరలోనే శిల్పికి నాగరాజుకు మంచి స్నేహం కలిసింది. నాగరాజు కుటుంబము, పరివారము అతనికి ఆప్తులయ్యారు. అతనికి అన్నపానాలకు ఎలాంటి లోటు జరగలేదు. అయినా శిల్పికి తన ఇంటి మీద గాలి మళ్ళింది. అంతులేని వైభవం మధ్య, సంపద మధ్య ఉంటూ కూడా అతను తన పేద ఇంటిని గురించి, తన తల్లిని గురించి, భార్యను గురించి బెంగపడసాగాడు. ఒకనాడు శిల్పి నాగరాజుతో, రాజా, నాకీ మధ్య మా ఇంటి మీద ధ్యాస జాస్తిగా ఉంటున్నది. మా ఊరి పరిస్థితులు కాస్త కనుక్కుని నాకు చెప్తావా అని అడిగాడు. నిజం దాచడం దేనికి? మీ ఊరి ప్రాంతాల కొంతకాలంగా వానలు లేవు. అక్కడ భయంకర క్షామం ఉంది అన్నాడు నాగరాజు. అలా అయితే అక్కడ వానలు కురిపించలేవా అన్నాడు శిల్పి. అది ఎంత మాత్రమూ కుదరదు. అలా వానలు కురిపించడం నియమ విరుద్ధం. ఎక్కడ ఎప్పుడు క్షామం రావలసింది ముందుగానే నిర్ణయం అవుతుంది. ఈ కాటకం ఇంకా 99 రోజులుంటుంది అన్నాడు నాగరాజు. శిల్పికి కంపరం పుట్టుకొచ్చింది. అతని మనసులో తన గ్రామము, తన తల్లి, భార్య, తన బంధువులు, మిత్రులు తిండికి అల్లాడుతూ కనిపించారు. వాళ్ళు తిండి లేక, నీరు లేక, ఆకులు అలములు పీక్కు తింటూ క్రమంగా చచ్చిపోతూ ఉండడం అతను ఊహించుకున్నాడు. నాగరాజా, నిన్ను వేడుకుంటున్నాను, నా గ్రామానికి వాన పంపించు. నా వాళ్ళందరూ నీటి కోసం తల్లడిల్లిపోతున్నారు. వాళ్ళు దిక్కులేని చావు చేస్తారు అన్నాడు శిల్పి ఉద్రేకంతో. అమాయకుడా, వాళ్ళ గొడవ నీకు దేనికి? నా భవనం పని పూర్తి కాగానే నీకు గొప్ప బహుమతి ఇస్తాను. నీకు అంతులేని మణులు, బంగారము, వెండి ఇస్తాను. నువ్వు బతికి ఉన్నన్నాళ్ళు మహారాజులా బతుకు అన్నాడు నాగరాజు. నాకు వానే కావాలి. మా గ్రామంలో అందరికీ వాన కావాలి. నీవాళ్లే మలమలా మాడిపోతూ ఉంటే నువ్విలా నిశ్చింతగా ఉండగలుగుతావా అన్నాడు శిల్పి. నన్ను అనవసరంగా విసిగించకు. ఇప్పట్లో వాన లేదు, అది అంతే అంటూ నాగరాజు లేచిపోయాడు. శిల్పి వెళ్ళిపోవటానికి తన పనిముట్లు అవి సర్దుకోసాగాడు. ఈ సంగతి విని నాగరాజు శిల్పి వద్దకు వచ్చి, నిష్కారణంగా ఏమిటి నీ అలక అన్నాడు. లేదు నాగరాజా, నేను మా ఊరు వెళ్ళి అక్కడి పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలి అన్నాడు శిల్పి. ఎవర్రా అక్కడ? ఈ దుర్మార్గుణ్ణి బంధించండి అని నాగరాజు తన సేవకులను కేకపెట్టాడు. క్షణంలో నాగసేవకులు వచ్చి శిల్పిని చుట్టుముట్టారు. ఇప్పుడు చెప్పు, నా భవనం మరమ్మతు పూర్తి చేస్తావా లేదా అని నాగరాజు అడిగాడు. మా గ్రామంలో వర్షం కురిపిస్తావా లేదా అని శిల్పి ఎదురు ప్రశ్న వేశాడు. కురిపించనని నీకు ముందే చెప్పాను అన్నాడు నాగరాజు. అలా అయినప్పుడు నేను నీ పని పూర్తి చెయ్యను అన్నాడు శిల్పి. వీణ్ణి తీసుకుపోయి తల అంటూ నాగరాజు ఆగాడు. శిల్పి తల నరికేస్తే భవనం మరమ్మతులు ఆగిపోతాయన్నది జ్ఞాపకం వచ్చి వెంటనే ఆయన శిల్పిని వదిలేయండి అన్నాడు నిట్టూర్చి. ఇందువల్ల శిల్పి పరిస్థితి మెరుగైనదేమీ లేదు. అతన్ని నాగలోకం నుంచి వెళ్ళిపోనివ్వరు. తన గ్రామమేమో కాటకంలోనే ఉంది. శిల్పి ఒకచోట కూర్చుని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా అతని దృష్టి ఒక స్తంభం పైన పడింది. శిల్పి వెంటనే లేచి ఆ స్తంభాన్ని రంపంతో కోయసాగాడు. స్తంభం తెగిపోతున్న కొద్దీ భవనం మొత్తంగా కంపించసాగింది. నాగరాజు లబలబలాడుతూ వచ్చి, ఆపు, నీకు పుణ్యం ఉంటుంది, ఆపు అని అరిచాడు. వాన కురిపిస్తావా మరి అని శిల్పి అడిగాడు. కురిపిస్తాను కురిపిస్తాను అన్నాడు నాగరాజు. హాస్యాలకు పోయి వరదలు తెప్పించేవు. మా గ్రామానికి కావలసినంత వానే కురిపించాలి, గుర్తుంచుకో అన్నాడు శిల్పి. నువ్వు కోరినట్టే చేస్తాను అన్నాడు నాగరాజు. భవనాలు కట్టగల వాడికి భవనాలు కూల్చడం ఒక బ్రహ్మ విద్య కాదు. నువ్వు వాన కురిపించాలే గాని నీ భవనాన్ని చూసి ఇంద్రుడు అసూయపడేటట్టు చేయగలను అన్నాడు శిల్పి. నాగరాజు శిల్పికి తన పైబట్ట కప్పి, నువ్వు మీ గ్రామానికి వెళ్ళి అక్కడ వర్షం పడ్డం కళ్ళారా చూసిరా అన్నాడు. శిల్పి భూలోకానికి వచ్చాడు.
అతను తన గ్రామంలో వర్షం పడడము, గ్రామస్తులంతా ఆనంద పారవస్యంలో కేకలు పెడుతూ ఉండడము కళ్ళారా చూశాడు. కానీ గ్రామస్తులు అతన్ని చూడలేదు. వాళ్లకు కనిపించినది ఒక మహాసర్పం. అమ్మో, ఎంత పెద్ద సర్పమో అన్నారు గ్రామస్తులు. ఇదే మనకు వర్షం తెచ్చింది, దీనికి గుడి కడదాం అన్నారు. త్వరలోనే గుడి పూర్తి అయింది. గ్రామానికి కరువు కూడా పోయింది. శిల్పి నాగలోకానికి తిరిగి వెళ్ళి నాగరాజుతో, నన్ను మోసం చేసి నాగరూపంలో పంపావు. నా వారిని అందరినీ చూశాను, కానీ వారితో మాట్లాడలేకపోయాను అన్నాడు. నువ్వు మహా పెంకె మనిషివి, అందుచేత నా జాగ్రత్త నేను పడ్డాను. నా మాట నేను నిలబెట్టుకున్నాను. నీ పని నువ్వు పూర్తి చెయ్యి అన్నాడు నాగరాజు. శిల్పి నాగరాజు భవనాన్ని అద్భుతంగా తయారు చేశాడు. ఇంద్రుడు గృహప్రవేశానికి వచ్చి ఆ భవనాన్ని చూసి నిజంగానే అసూయపడ్డాడు. శిల్పికి నాగరాజు అంతులేని బహుమానాలిచ్చి ఇంటికి పంపేశాడు. అతన్ని ఎరిగిన వాళ్ళు, ఇంతకాలం ఏమయ్యావు? నువ్వు లేనప్పుడు ఇక్కడ ఎటువంటి కరువు వచ్చిందనుకున్నావు? ఏదో దేవతా సర్పం వచ్చి వాన కురిపించింది, దానికి గుడి కూడా కట్టాం, కానీ అది కొంతకాలానికి ఎటో వెళ్ళిపోయింది అని చెప్పారు. నేనే ఆ సర్పాన్ని అన్నాడు శిల్పి. చాలామంది అతని మాట నమ్మలేదు. అతను ఊళ్ళో అందరికీ తన అనుభవాలు చెప్పాడు. అప్పుడు జనం నమ్మటమే కాక అతను గ్రామానికి చేసిన మేలు తెలుసుకుని ఎంతో గర్వపడ్డారు. అటు తర్వాత ఆ గ్రామానికి సర్పపురం అనే పేరు వచ్చింది. కథ సమాప్తం.